ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో గురువు గారు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నాకు పుట్టినరోజు లేదు, నాకు తెలియదు, మరి నాకు ఎల్లునాటి శని నడుస్తుందో, రాహుదశ నడుస్తుందో ఎలా తెలుస్తుంది? అలాగే నాకు దుష్టగ్రహాలు నడుస్తున్నాయని తెలియదు కదా, మరి వాటి నుంచి బయటపడటానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగారు. జ్యోతిషాస్త్రంలో మనకి ఏ సమస్య అయినా సరే పూర్వకర్మ ఫలితం వల్ల వస్తుంది. అది మనం నమ్మే విషయం. ఎవరి జాతకంలో అయినా సరే సాడే సాత్ కానీ, అంటే ఏలునాటి శని, అర్ధాష్టమి శని, శని మహర్దశ బాగోకపోవడం, లేదంటే రాహుదశ బాగోకపోవడం, సమస్యలు, దుష్టగ్రహ బాధలు ఇలాంటివి ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించుకోవడానికి అంటే మనకి లాల్ కితాబ్ నుండి, అలాగే తంత్రశాస్త్రంలో చాలా చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే ఇప్పుడు ఎవరైతే జాతకరీత్యా అన్నీ తెలిసిన వాళ్ళైనా, జాతకరీత్యా నాకు జాతకమే తెలియదు అనుకునే వారైనా ఈ పరిహారాన్ని చేయొచ్చు. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, తేలికైంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఎవరికైనా జాతకాన్ని చూయించుకోవాలనుకున్నా, జాతక సమస్యలు ఉన్నా, ఏ ఇతర సమస్యలు ఉన్నా, వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మన వాట్సాప్, ఫేస్బుక్, ఇతర మన యూట్యూబ్ ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. ఈ ఛానల్లో ఉన్న పాత వీడియోలన్నీ కూడా దానిలో షేర్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా టచ్లో ఉండాలి అంటే మీరు నాతో మాట్లాడాలి, అలాగే మీకు సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో ఫీజు డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాను. మీకు కావాలనుకునే వారు మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఉపాయం అంటే పుట్టిన సమయం తెలియదు, అలాగే జాతకం మీ దగ్గర లేదు, మీరు మామూలుగా మీ పేరు ద్వారా అలాగే మీకు ఉన్న సమస్యలకి పరిష్కారాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పటికి సమస్యలు తగ్గడం లేదు, అంటే మీరు చేస్తున్నప్పుడు తగ్గడం లేదు. అలాంటి వారు ఈ పరిహారం చేయండి. చాలా తేలికనమాట. ఈ పరిహారాన్ని శనివారం నాడు చేయాలి. మీరు దీనికి నది కానీ, సముద్రం కానీ, కాలువ కానీ, అంటే ఏదైనా నీరు ప్రవహించే వనరు దగ్గరే ఈ పరిహారం చేయాలి. అంటే నీరు ఖచ్చితంగా వెళ్తూ ఉండాలి. అది మురుగు కాలువ కాదు, కాలువలు, నదులు, సముద్రం, చెరువులు మాత్రం చేయకూడదు. మీరు ఏం చేస్తారంటే దీనికి ఆవ నూనె కావాలి, ఆవ నూనె, అలాగే 7 మట్టి ప్రమిదలు కావాలి. మీరు అక్కడికి వెళ్ళి, అంటే నది దగ్గర కానీ, కాలువ దగ్గర కానీ, చెరువు దగ్గరికి వెళ్ళి ఈ 7 మట్టి ప్రమిదల్లో ఒత్తులు వేసి, ఒక్కొక్క ఒత్తి వేసి దీపం వెలిగించండి, నువ్వు నూనె పోసి. ఆ దీపాన్ని మీ శరీరం పైన తిప్పండి. అంటే దీన్ని దిష్టి తీయడం అంటాం. అక్కడేం చేయొచ్చు, లేదంటే మీ ఇంటి దగ్గర అయినా సరే మీరు మీ పెద్దలతో, ఆడవారి మగవారికి చేయొచ్చు, మగవారు ఆడవారికి చేయొచ్చు. దీన్ని ఆ ప్రమిదిని వెలిగించిన తర్వాత 7 సార్లు, అంటే 7 ప్రమిదల్ని దిష్టి తీసినట్టుగా తిప్పాలి. సవ్య దిశలో, అంటే కుడివైపు నుంచి ఎడమవైపు, అంటే గడియారం ముళ్ళు డైరెక్షన్. దీన్ని దిష్టి తీయడం అంటారు. తర్వాత ఈ 7 ప్రమిదల్ని మీరు వెలిగింది కదా, దాన్ని అంటే బాగా నూనె పైకండి, ఆ ఒత్తిని ఆ నూనెలో నానిపి వెలిగించండి. దీన్ని ఈ 7 ప్రమిదల్ని మళ్ళీ ఆ స్టేజ్గా ఒక కవర్లో వేసుకొని తీసుకెళ్ళి ఈ ప్రవహించే నీటిలో వదిలేయండి. ఈ పరిహారాన్ని వరుసగా 7 శనివారాలు చేయండి. ఇది సమస్యలు, ఇబ్బందులు, దోషాలు, రాహు, శని ఇలాంటి
దోషాలన్నీ పోతాయి. మరి ఎప్పుడు చేయాలి గురువుగారు? సూర్యోదయం నుండి సూర్యాస్త సమయంలో ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఈ పరిహారాన్ని వరుసగా 7 శనివారాలు చేయాలి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇది విచిత్రంగా అనిపించే జ్యోతిష్య పరిహారం. దీన్ని తంత్రం అంటాం, ప్రయోగం అంటాం. అన్ని సమస్యలకు సంబంధించి మీరు ఈ ప్రయోగాన్ని చేయొచ్చు. మీ జాతకరీత్యా ఒక్కొక్కటి ఇక్కడ అనుమానం ఉంటుంది. గురువుగారు మీరు చెప్పారు బాగానే ఉంది, మేము మా పిల్లల కోసం మేము చేసుకోవచ్చా? కాదు. ఎవరికి సమస్య ఉంటుందో వారికి మీరు చేస్తే అవి తీసుకెళ్ళి అక్కడ పారేయాలి, నీళ్ళలో పారేయాలి. ఇది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇటువంటి సబ్జెక్ట్ మీదకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీ ఇష్టదైవనామని కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని తెలియజేస్తాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.